ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు పేతురు ఎక్కడ ఉంచబడ్డాడండి? చెరసాలలో ఉంచబడ్డాడు. చెరసాలలో ఉంచబడిన ఆ పేతురు దగ్గరికి దూత వెళ్ళి ఆయన దగ్గర నిలబడిందంట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను, ఆ విడుదల చేసిన సందర్భాన్ని దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఆమేన్. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నా ఈ ఇబ్బందుల్లోకి ఎవరు రాగలరు, నా ఈ కష్టాల మధ్యలోకి నాతో ఎవరొచ్చి నిలబడతారు, నన్ను విడిపించడానికి నాకెవ్వరూ సహాయం చేయడానికి లేరు అని నువ్వు అనుకుంటున్నావా? అద్భుతం ఏంటో తెలుసా? నిన్ను ఎరిగిన నీ తండ్రి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దూత అతని దగ్గర నిలబడగానే అతడు ఉండిన గదిలో ఏమైందండి? వెలుగు వచ్చేసిందంట కూడా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానాన్ని దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నన్ను విడిపించబోతూ ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడని నువ్వు నమ్ముట ద్వారానే నీ జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశించబోతూ ఉంది. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. అక్కడ దూత పేతురుని ప్రక్కన తట్టి లేపిందంట. బహుశా పేతురు అలసిపోయి ఉండొచ్చు, నిద్రపోయి ఉండొచ్చు. దూత తట్టి లేపిందంట. బహుశా ఈరోజు నువ్వు కూరుకుపోయిన పరిస్థితుల్లో, లేవలేని స్థితిలో ఉన్నావేమో. దూత దేవుని సహాయము నిన్ను లేవనెత్తబోతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దూత లేపగానే అతని చేతులకి అతను ఏదైతే సంకెళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఊడిపడిపోయాయంట. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని శక్తిది. దేవుడు తన యందు భయభక్తులు కలవారి వద్దకు వచ్చేవాడు ఆయన. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ దైవికమైన వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, దేవుడు తన దూతని దగ్గరికి పంపించబోతున్నాడు. ఇది ఎలా తొలుగుతుందండి, ఇది ఎలా జరుగుద్దండి అని అనుకోకు. నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియులారా మీకు ఒక మాట చెప్పనా? పేతురు కొరకు సంఘం అంతా కూడా అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను అని రాయబడి ఉంది ఇక్కడ పై వచనంలో. ప్రార్థన చేయుచూ ఉండెను. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, పగలనక రాత్రనక నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే, దేవుడు నీ మధ్యకు, నీ యొక్క పరిస్థితుల మధ్యకు ఆయన రాగలడు. ఆయన సహాయాన్ని పంపిస్తాడు, ఆయన తన దూతను పంపిస్తాడు. నీవు అద్భుతమైన రీతిలో విడిపించబడతావు శ్రమలన్నిటి నుంచి. ఆమెన్. ఇది దేవుని మాట. ఇది మనుష్యులు చెప్తున్న మాట కాదు. ఇది దేవుని వాగ్దానం. ఈరోజు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతూ ఉంది. ఆమెన్. ఈరోజు ప్రార్థించు, మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, చెరసాలలో ఉన్న పేతురు వద్దకు దూతను పంపించి విడిపించావు కదా, ఇదిగో ఈరోజు నేను పలానా చెరలో ఉండిపోయాను దేవా, నన్ను విడిపించు అని నువ్వు మొర్రపెట్టినట్టయితే, సేవకునిగా చెప్తున్నాను, యేసు నామంలో ఈరోజు నువ్వు విడిపించబడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.